హాకిన్స్ లో దొంగతనం జరుగుతుంది. కాళీ అనే అమ్మాయికి ఎల్ లాగా పవర్స్ ఉంటాయి. పవర్స్ తో పోలీస్ నుంచి తప్పించుకుంటారు. తన చేతి మీద 8 అని ఉంటుంది. అప్ సైడ్ డౌన్ లో తుఫాను వచ్చి పెద్ద మాన్స్టర్ కనిపిస్తుంది. విల్ ని స్కూల్లో దింపాలన్నా, స్కూల్ నుంచి ఇంటికి తీసుకు వెళ్లాలన్నా, ఎక్కడికైనా జాయ్స్ లేదా జానథన్ విల్ తో ఉంటారు. విల్ ని ఎక్కడికి ఒంటరిగా పంపరు. విల్ ని స్కూల్లో కొంతమంది జాంబీ బాయ్ అని ఏడిపిస్తారు. విల్ ని హాస్పిటల్లో చెకప్ చేపిస్తారు. మాన్స్టర్ ని చూసిన విషయం డాక్టర్ శామ్ తో చెప్తాడు. మాన్స్టర్ అందరినీ చంపాలనుకుంటుంది అంటాడు. డాక్టర్ విల్ స్ట్రెస్ వల్ల మాన్స్టర్ ని చూశాను, అప్సైడ్ డౌన్ లో ఉన్నాను అనుకుంటున్నాడు అంటాడు. హాస్పిటల్లో పోర్టల్ ఓపెన్ లో ఉంటుంది. శామ్ పోర్టల్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. మైక్ స్కూల్లో మ్యాక్స్ అని కొత్త స్టూడెంట్ జాయిన్ అవుతుంది. జాయ్స్ బాబ్ రిలేషన్షిప్ లో ఉంటారు. లూకస్ చెల్లి ఎరికా. ఒక అతను మురే రష్యన్ స్పైస్ హాకిన్స్ లో ఉన్నారు. ఏదో ప్లాన్ చేస్తున్నారు. రష్యన్ అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయికి సైకిక్ పవర్స్ ఉన్నాయి అని చెప్తాడు. హాపర్ అతన్ని పట్టించుకోడు. స్టీవ్, నాన్సీ బార్బరా ఇంటికి భోజనానికి వెళ్తారు. అందరూ బార్బరాని మర్చిపోతారు. కానీ తన పేరెంట్స్ బార్బరా కోసం వెతుకుతూ ఉంటారు. పోలీస్ బార్బరాని వెతకలేకపోయారని జర్నలిస్ట్ మురేని హైర్ చేసుకుంటారు. మురేకి ఫీజు ఇవ్వడం కోసం ఇల్లు అమ్ముకుంటారు. బార్బరా అప్సైడ్ డౌన్ లో చనిపోయింది. నాన్సీ ఆ విషయం బార్బరా పేరెంట్స్ కి చెప్పలేక బాధపడుతుంది. మైక్ కి ఎల్ గుర్తొస్తూ ఉంటుంది. రోజు రేడియోలో ఎల్ తో మాట్లాడుతూ ఎల్ తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. విల్ కి మళ్లీ తుఫానులా వచ్చి అప్సైడ్ డౌన్ లో మాన్స్టర్ కనిపిస్తుంది. విల్ కి చాలా భయం వేస్తుంది. హాపర్ ఇంట్లో హాపర్ తో ఎల్ ఉంటుంది. ఎల్ బ్రతికే ఉంటుంది. డెమోగార్గన్ ని అంతం చేశాక అప్సైడ్ డౌన్ లోకి వెళ్తుంది. అక్కడ మైక్ కోసం వెతుకుతుంది. మైక్ ఉండడు. చిన్న పోర్టల్ కనిపిస్తుంది. ఏజెంట్స్ స్కూల్ నుంచి వెళ్లిపోయాక తన పవర్స్ తో పోర్టల్ ని పెద్దగా చేసి ఈ లోకానికి వస్తుంది. మైక్ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఏజెంట్స్ మైక్ ని, మైక్ పేరెంట్స్ ని ఎల్ గురించి అడుగుతారు. ఎల్ పారిపోయి అడవిలో దాంకుంటుంది. ఏజెంట్స్ ఎల్ కోసం అడవిలో అన్ని చోట్ల వెతుకుతూ ఉంటారు. ఎల్ కొన్ని రోజులు అడవిలో బ్రతుకుతుంది. హాపర్ ఎల్ కోసం తన ఇంటి బయట ఎల్ కి ఇష్టమైన ఫుడ్ పెడతాడు. ఎల్ ఫుడ్ ని తింటుంది. హాపర్ ఎల్ ని సీక్రెట్ గా పెంచుకుంటాడు. ఎల్ చిన్నప్పటి నుంచి ల్యాబ్ లో ఉండడం వల్ల తనకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు. హాపర్ తనకి ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటాడు. టీవీ చూస్తూ అప్పుడప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేస్తుంది. విల్ కి అప్సైడ్ డౌన్ లో కనిపించిన మాన్స్టర్ ని పేపర్ లో గీస్తాడు. జాయ్స్ ఏంటిది అని అడిగితే అబద్ధం చెప్తాడు. జాయ్స్ విల్ ని నమ్మదు. హాపర్ తో చెప్తుంది. హాపర్ స్ట్రెస్ వల్ల అలా గీసాడేమో అంటాడు. ల్యాబ్ లో శామ్ ఏజెంట్స్ ని అప్సైడ్ డౌన్ లోకి పంపి ఎక్కడ ఎలా ఉందో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. శామ్ విల్ అప్సైడ్ డౌన్ లో చూసిన మాన్స్టర్ గురించి ఆలోచిస్తాడు. నాన్సీ బార్బరా చనిపోయిందని తెలిసిన వాళ్ళ పేరెంట్స్ కి చెప్పలేదు. ల్యాబ్ ఏజెంట్స్ ల్యాబ్ డెమోగార్గన్ గురించి తెలిసిన వాళ్ళకి తెలిసిన విషయాలు ఎవ్వరికి చెప్పొద్దు అంటారు. ఒకవేళ చెప్తే వాళ్ళని జైల్లో వేస్తారు లేదా చంపేస్తారు. ఆ రోజు హాలోవిన్. డస్టిన్, లూకస్ మ్యాక్స్ ని వాళ్ళతో హాలోవిన్ ట్రిక్ ఆర్ ట్రీట్ కి రమ్మంటారు. మ్యాక్స్ వాళ్ళని పట్టించుకోదు. మ్యాక్స్ స్టెప్ బ్రదర్ బిల్లీ. నాన్సీ జానథన్ ని హాలోవిన్ పార్టీకి రమ్మంటుంది. జానథన్, నేను విల్ ని చూసుకోవాలి, నాకు కుదరదు అంటాడు. ఈవినింగ్ విల్ ని మైక్ వాళ్ళ దగ్గర వదిలి పెడతాడు. తరువాత నాన్సీ పిలిచిన పార్టీకి వెళ్తాడు. నాన్సీ స్టీవ్ తో డ్రింక్స్ తాగుతూ డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేయడం చూస్తాడు. నాన్సీ తాగిన మత్తులో స్టీవ్ తో నేను నిన్ను లవ్ చేయట్లేదు అని చెప్తుంది. స్టీవ్ నాన్సీని వదిలేసి పార్టీ నుంచి వెళ్లిపోతాడు. జానథన్ నాన్సీని ఇంటికి తీసుకువెళ్తాడు. మ్యాక్స్, లూకస్, జస్టిన్ పిలిచిన ట్రిక్ ఆర్ ట్రీట్ కి వస్తుంది. మైక్ కి మ్యాక్స్ వాళ్ళతో ఉండడం ఇష్టం లేదు. విల్ కి మళ్ళీ అప్సైడ్ డౌన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈసారి మాన్స్టర్ విల్ ఎమ్మటి పడుతుంది. విల్ భయపడి పారిపోతాడు. మైక్ కి విల్ భయపడుతూ కింద కూర్చొని కనిపిస్తాడు. విల్ ఇంటికి తీసుకువెళ్తాడు. విల్ మైక్ కి అప్సైడ్ డౌన్ లో మాన్స్టర్ ని చూశాను అని చెప్తాడు. మైక్ ఇది నిజమా లేక డాక్టర్ చెప్పినట్టు స్ట్రెస్ వల్ల అని అడుగుతాడు. విల్ నాకు కూడా తెలియదు, కానీ నువ్వు ఎవరికి చెప్పొద్దు, వాళ్ళు అర్థం చేసుకోరు అంటాడు. మైక్ ఎల్ ఉంటే అర్థం చేసుకునేది. నాకు ఎల్ ని ఎప్పుడు
ఎప్పుడు చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఏమవుతుందో అర్థం కావట్లేదు అంటాడు. ఎల్ హాపర్ తో నేను ట్రిక్ ఆర్ ట్రీట్ కి గెటప్ వేసుకుని వెళ్తాను, అప్పుడు ఎవ్వరూ నన్ను గుర్తుపట్టరు అంటుంది. హాపర్ బయటికి వెళ్ళొద్దు, నేను నైట్ తొందరగా వస్తాను, వచ్చేటప్పుడు చాక్లెట్స్ తెస్తాను, ఇద్దరం దెయ్యం సినిమా చూస్తూ చాక్లెట్స్ తిన్నాం అంటాడు. ఎల్ సరే అంటుంది. ఊరిలో రైతుల పంటలు పాడవుతూ ఉంటాయి, పళ్ళు కూరగాయలు కుళ్ళిపోతాయి. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. హాపర్ పంటలు చూడడానికి వెళ్తాడు. చుట్టుపక్క చెట్లు కూడా మారతాయి, చెట్ల మీద జెల్ లాగా ఉంటుంది. ఎంత దూరం వరకు కుళ్ళిపోయాయో చెక్ చేస్తారు. హాపర్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఎల్ విషయం మర్చిపోతాడు. తొందరగా ఇంటికి వెళ్తాడు. ఎల్ తో మాట్లాడడానికి ఫోన్స్ రేడియోస్ ఏమీ వాడడు, మార్స్ కోడ్ వాడతాడు. ఎల్ కి నాకు లేట్ అవుతుంది అని చెప్తాడు. ఎల్ బాధపడుతుంది. చాక్లెట్స్ కొని ఇంటికి వెళ్తాడు. ఎల్ తన రూమ్ డోర్ లాక్ చేసుకొని ఉంటుంది. హాపర్ డోర్ ఎంత తెరవమన్నా తను తెరవదు. ఎల్ సబ్ కాన్షియస్ లో మైక్ దగ్గరికి వెళ్తుంది. మైక్ రేడియోలో తనతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయడం చూస్తుంది. మైక్ నీకు వినపడుతుంటే నాతో ఏదో ఒకటి చెప్పు అంటాడు. ఎల్ మాట్లాడే లోపు మైక్ రేడియో ఆపేసి వెళ్లిపోతాడు. ఎల్ ఏడుస్తుంది. ఎల్ కూడా మైక్ ని మిస్ అవుతుంది. ట్రిక్ ఆర్ ట్రీట్ అయిపోయి డస్టిన్ ఇంటికి వెళ్తాడు. డస్ట్ బిన్ లో నుంచి జంతువు సౌండ్ వినపడుతుంది. డస్ట్ బిన్ తెరిచి చూస్తాడు. అక్కడ ఉన్న దానిని చూసి షాక్ అవుతాడు. డస్టిన్ డస్ట్ బిన్ లో ఒక వింత జీవి ఉంటుంది. దానిని ఎవ్వరికీ తెలియకుండా పెంచుకుంటున్నాడు. డాట్ అని పేరు పెడతాడు. డాట్ ఎండ వెలుతురులో ఉండలేదు, చీకటిలో కంఫర్టబుల్ గా ఉంటుంది. డస్టిన్ దానికి చాక్లెట్స్ పెడతాడు. నెక్స్ట్ రోజు లైబ్రరీకి వెళ్లి డాట్ గురించి తెలుసుకోవడానికి బుక్స్ తెచ్చుకుంటాడు. డాట్ ని స్కూల్ కి తీసుకువెళ్లి మైక్, లూకస్, విల్, మ్యాక్స్ కి చూపిస్తాడు. బుక్స్ లో రీసెర్చ్ చేశాక డాట్ లాంటి జీవి భూమిలోనే లేదు అనుకుంటారు. విల్ కి డాట్ అప్సైడ్ డౌన్ లో మాన్స్టర్ అని తెలుస్తుంది. స్కూల్ బెల్ మోగుతుంది. అందరూ క్లాస్ కి వెళ్తారు. విల్ మైక్ కి డాట్ అప్సైడ్ డౌన్ లో మాన్స్టర్ అని చెప్తాడు. డస్టిన్, లూకస్, మ్యాక్స్ క్లార్క్ కి డాట్ ని చూపించడానికి తీసుకువెళ్తారు. మైక్, విల్ వచ్చి డాట్ ని క్లార్క్ కి చూపించనివ్వకుండా వాళ్ళని అక్కడి నుంచి తీసుకువెళ్తారు. అందరూ ఒక రూమ్ లోకి వెళ్లి లాక్ వేసుకొని డాట్ గురించి మాట్లాడుకుంటారు. మ్యాక్స్ ని రూమ్ లోకి రానివ్వరు. విల్ కి అప్సైడ్ డౌన్ లో కనిపించేవి ఫ్లాష్ బ్యాక్స్ కాదేమో అనుకుంటారు. డాట్ బాక్స్ లో నుంచి బయటికి రావాలని చూస్తుంది. డస్టిన్ బాక్స్ ఓపెన్ చేస్తాడు. డాట్ పెద్దగా అవుతుంది. మ్యాక్స్ పిన్ తో రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. డాట్ బయటికి వెళ్లిపోతుంది. ఎల్ మైక్ ని మిస్ అవుతూ ఉంటుంది. హాపర్ మైక్ ని ఇప్పుడు కలవడం ప్రమాదం, త్వరలో వెళ్లి కలవచ్చు అంటాడు. హాపర్ ఎప్పుడు త్వరలో కలవచ్చు అంటుంటే ఎల్ కి కోపం వస్తుంది. హాపర్ ఎల్ ల్యాబ్ ఏజెంట్స్ కి దొరకకుండా అడవిలో తనకి ఉన్న ఇంకో ఇంట్లో ఉంచుతాడు. కొన్ని రూల్స్ చెప్తాడు. కర్టన్స్ ఎప్పుడూ తెరవద్దు. హాపర్ సీక్రెట్ నాక్ వింటేనే డోర్ తీయాలి. ఎప్పుడూ ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు, ప్రత్యేకంగా పగలు. ఎల్ ఇప్పుడు కోపంతో అన్ని రూల్స్ బ్రేక్ చేస్తుంది. దారిలో ఒక ఆమెని స్కూల్ కి ఎటు వెళ్ళాలి అని అడుగుతుంది. ఆమె స్కూల్ కి దారి చెప్పి మీ అమ్మ నాన్న ఏరి అని అడుగుతుంది. ఎల్ అక్కడ ఉయ్యాలని తన పవర్స్ తో గట్టిగా ఊపుతుంది. ఆమె ఉయ్యాల వైపు చూస్తుంది. అప్పుడు ఎల్ వెళ్లిపోతుంది. హాపర్ ల్యాబ్ చుట్టూ 3 మైల్స్ లో ఉన్న చెట్లు, పంటలు కుళ్ళిపోతున్నాయి అని కనుక్కుంటాడు. శామ్ ని కలిసి అంతా చెప్పి ల్యాబ్ లో ఏదో జరుగుతుంది, ఏం చేస్తున్నావని అడుగుతాడు. శామ్ ఇక్కడ ఏమీ జరగలేదు అంటాడు. హాపర్ మీ సైంటిస్ట్ రీసెర్చ్ చేసి ఏం జరుగుతుందో నాకు చెప్పాలి అంటాడు. సైంటిస్ట్ మట్టి, కూరగాయల మీద రీసెర్చ్ చేయడానికి తీసుకువెళ్తారు. ఎల్ స్కూల్ కి దారి అడిగిన ఆమె ఎల్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. హాపర్ కి రేడియోలో పోలీస్ ముర్రే చెప్పిన రష్యన్ సైకిక్ పవర్స్ ఉన్న అమ్మాయి నిజంగా ఉంది అంటారు. అది శామ్ వింటాడు. హాపర్ తొందరగా అక్కడికి వెళ్తాడు. ఎల్ స్కూల్ కి వెళ్తుంది. అక్కడ మైక్ సైకిల్ చూసి మైక్ స్కూల్లోనే ఉన్నాడు అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. మైక్, డస్టిన్, లూకస్, విల్, మ్యాక్స్ స్కూల్లో డాట్ కోసం వెతుకుతూ ఉంటారు. క్లార్క్ అందరూ దేనికోసమో వెతుకుతున్నట్టు చూస్తాడు కానీ పట్టించుకోడు. మ్యాక్స్, మైక్ మాట్లాడుకుంటారు. అప్పుడు ఎల్ చూస్తుంది. కోపంతో మ్యాక్స్ ని కింద పడేస్తుంది. మైక్ మ్యాక్స్ ని లేపి ఏమైంది అని అడుగుతాడు. ఎల్ వెళ్లిపోతుంది. మ్యాక్స్ నన్నెవరో నెట్టినట్టు కింద పడ్డాను అంటుంది. మైక్ కి ఎల్ ఇలా చేసుంటుంది అనిపిస్తుంది. పరిగెత్తుతూ బయటికి వెళ్లి చూస్తాడు. తనకి ఎల్ కనపడదు. నాన్సీకి నిన్న పార్టీలో తను స్టీవ్ ని లవ్ చెయ్యట్లేదు అని చెప్పిన విషయం గుర్తుండదు. స్టీవ్ నాన్సీకి జరిగిందంతా చెప్తాడు. నాన్సీ నేను తాగి ఉన్నాను, నాకేం జరిగిందో కూడా గుర్తులేదు, నేనన్న మాటలు పట్టించుకోకు అంటుంది. స్టీవ్ సరే ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను
నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని అడుగుతాడు. నాన్సీ సమాధానం చెప్పలేకపోతుంది. స్టీవ్ వెళ్లిపోతాడు. బాబ్ హాలోవిన్ పార్టీలో కెమెరాతో రికార్డ్ చేస్తాడు. బాబ్ జాయ్స్ కి విల్ ని స్కూల్లో ఏడిపిస్తున్నారు అని చెప్తాడు. జాయ్స్ రికార్డ్ చేసిన వీడియో చూస్తుంది. వీడియోలో ఏదో ఆకారం కనిపిస్తుంది. విల్ డ్రా చేసిన మాన్స్టర్ ఆ ఆకారం ఒకేలా ఉంటాయి. జాయ్స్ తొందరగా స్కూల్ కి వెళ్తుంది. విల్ కి బాత్రూమ్ లో డాట్ కనిపిస్తుంది. రేడియోలో అందరికీ చెప్తాడు. డాట్ విల్ ని చూసి అరుస్తుంది. విల్ కి భయం వేసి బయటికి పరిగెడతాడు. అప్ సైడ్ డౌన్ లో ఉన్నట్టు ఉంటుంది. మాన్స్టర్ పొగలాగా విల్ లోకి వెళ్తుంది. డస్టిన్ డాట్ ని వెతుకుతూ బాత్రూమ్ కి వస్తాడు. డాట్ ని తన క్యాప్ లో దాచిపెట్టి మైక్ వాళ్ళు వచ్చి డాట్ ఏది అని అడిగితే నాకు తెలియదు, ఇక్కడ లేదు అంటాడు. జాయ్స్ వస్తుంది. విల్ ప్లే గ్రౌండ్ లో కళ్ళు మూసుకొని నించొని ఉంటాడు. ఎంత పిలిచినా పలకడు. మాన్స్టర్ మొత్తం తనలోకి వెళ్ళాక కళ్ళు తెరుస్తాడు. జాయ్స్ విల్ ని ఇంటికి తీసుకువెళ్తుంది. విల్ నాకు అప్ సైడ్ డౌన్ లో ఏం జరిగిందో గుర్తు లేదు అంటాడు. జాయ్స్ వీడియోలో షేప్ ని చూపించి డాక్టర్ శామ్ చెప్పింది తప్పు, నువ్వు స్ట్రెస్ వల్ల అప్ సైడ్ డౌన్ లో ఉన్నట్టు అనుకోవట్లేదు, ఇది నిజంగా జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. ఇప్పటి నుంచి నాకు నువ్వు అన్నీ చెప్పాలి, సీక్రెట్స్ ఉండకూడదు, అప్పుడే నీకు హెల్ప్ చేయగలను అంటుంది. విల్ నేను అప్ సైడ్ డౌన్ లో మాన్స్టర్ ని చూశాను, ఇప్పుడు అది నాలో ఉన్నట్టు అనిపిస్తుంది అంటూ ఏడుస్తాడు. జాయ్స్ నేను ఉన్నాను, నీకేమీ కానివ్వను అంటుంది. ఎల్ ఇంటికి వెళ్తుంది. హాపర్ ఇంట్లో ఉంటాడు. హాపర్ నువ్వు బయటికి వెళ్ళావు, నిన్ను ఒక ఆమె తన కూతురు చూశారు, మనల్ని డేంజర్ లో పెట్టావు అని తిడతాడు. ఎల్ నువ్వు కొన్ని రోజులలో నన్ను బయటికి పంపుతాను అన్నావు, కానీ ఏమీ జరగలేదు, నేను ఎప్పటి నుంచో ఇంట్లోనే ఉన్నాను అని కోపంగా అంటుంది. హాపర్ అప్పుడే నువ్వు సేఫ్ గా ఉంటావు, నీకు పనిష్మెంట్ గా 1 month ఇష్టమైన ఫుడ్ లేదు, టీవీ లేదు అని కేబుల్ పీకేస్తాడు. ఎల్ ఒక బుక్ తో హాపర్ ని కొడుతుంది. రూమ్ కి వెళ్లి డోర్ వేసుకొని గట్టిగా అరుస్తుంది. ఇంట్లో గ్లాస్ అన్ని పగిలిపోతాయి. నాన్సీ బాబ్రా అమ్మకి కాల్ చేసి బాబ్రా గురించి మీకు ఒక విషయం చెప్పాలి, ఫోన్ లో చెప్పలేను, రేపు పార్క్ లో కలుద్దాం అంటుంది. ల్యాబ్ ఏజెంట్స్ నాన్సీ ఫోన్ కాల్ వింటారు. నెక్స్ట్ రోజు నాన్సీ జోనథన్ తో బాబ్రా అమ్మని కలవడానికి పార్క్ కి వెళ్తుంది. అక్కడ వాళ్ళని నలుగురు గమనిస్తూ ఉంటారు. ఇద్దరు తొందరగా కార్ లో ఎక్కుతారు. నాన్సీ కార్ స్టార్ట్ అవ్వదు. వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ల్యాబ్ ఏజెంట్స్ వచ్చి వాళ్ళని ల్యాబ్ కి తీసుకువెళ్తారు. శామ్ నాన్సీ జోనథన్ ని హోటల్ దగ్గరికి తీసుకువెళ్లి మా వల్ల తప్పులు జరిగినాయి, ఒప్పుకుంటాను, ఆ తప్పు మేము సరి చెయ్యలేము, ఎవ్వరికీ తెలియకుండా చూడాలి, వేరే దేశాలకి తెలిస్తే మనకి ప్రమాదం, చాలా పోర్టల్స్ ని తెరవచ్చు, అందుకనే నిజం ఎవ్వరికీ తెలియనివ్వకూడదు అంటాడు. ఏజెంట్స్ పోర్టల్ ని మంటతో కాల్చి ముయ్యడానికి ట్రై చేస్తూ ఉంటారు. శామ్ నాన్సీ జోనథన్ ని ఇంటికి వెళ్లిపోమంటాడు. నాన్సీ శామ్ పోర్టల్ గురించి చెప్పిందంతా సీక్రెట్ గా రికార్డ్ చేస్తుంది. జాయ్స్ విల్ గురించి చెప్పడానికి హాపర్ కి కాల్ చేసి ఇంటికి రమ్మంటుంది. విల్ పొద్దున లెగ్చాక ఒళ్ళు చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. థర్మామీటర్ లో చెక్ చేస్తే విల్ బాడీ టెంపరేచర్ చాలా లోగా ఉంటుంది, కానీ విల్ కి చల్లగా ఉన్నట్టు అనిపించదు. విల్ ఈ రోజు స్కూల్ కి వెళ్ళడు. జాయ్స్ వేడి నీళ్లు పెట్టి విల్ ని స్నానం చెయ్యమంటుంది. విల్ వాటర్ చాలా వేడిగా ఉన్నాయంటాడు. జాయ్స్ సరే కొంచెం వేడి తగ్గిస్తాను అంటుంది. విల్ వద్దు, అతనికి చల్ల నీళ్లు కావాలి అంటాడు. హాపర్ జాయ్స్ ఇంటికి వస్తాడు. ఇల్లు చాలా చల్లగా ఉంటుంది. విల్ షర్ట్ లేకుండా బెడ్ మీద కూర్చొని ఉంటాడు. జాయ్స్ మాన్స్టర్ అప్ సైడ్ డౌన్ విల్ గురించి హాపర్ కి చెప్తుంది. విల్ కి మెమరీస్ వస్తూ ఉంటాయి. అవి జరిగిపోయిన మెమరీస్ కాదు, ఇప్పుడు జరుగుతున్న మెమరీస్ అంటాడు. విల్ మెమరీస్ మాటల్లో చెప్పలేక చాలా పేపర్స్ మీద గీస్తాడు. బ్లూ మట్టి కలర్స్ తో జాయ్స్ అన్ని పేపర్స్ కనెక్ట్ చేసి ఇల్లు మొత్తం అంటిస్తుంది. పేపర్స్ అన్ని కలిపితే పైప్స్ లాగా ఉంటాయి. హాపర్ వెంటనే కుళ్ళిపోయిన పంటల దగ్గరికి వెళ్లి తవ్వుతాడు. డస్టిన్ ఎవరికి చెప్పకుండా డార్క్ ని పెంచుకుంటున్నాడు. డార్క్ చాక్లెట్ ఇష్టంగా తింటుంది. డార్క్ డస్టిన్ క్లోజ్ అవుతారు. మైక్ లూకస్ మ్యాక్స్ స్కూల్లో డార్క్ ని వెతుకుతూ ఉంటారు. డస్టిన్ తనకి ఏమీ తెలియనట్టు వాళ్ళతో డార్క్ ని వెతుకుతున్నట్టు నటిస్తాడు. విల్ స్కూల్ కి రాలేదు. విల్ ఇంటికి కాల్ చేస్తే ఎవరూ ఎత్తరు. మైక్ డస్టిన్ లూకస్ ని విల్ గురించి చెప్పడానికి పిలుస్తాడు. మ్యాక్స్ ని ఇది మా గ్రూప్ మ్యాటర్, పక్కకి వెళ్ళమంటాడు. మైక్ డస్టిన్ లూకస్ కి విల్ అప్ సైడ్ డౌన్ లో మాన్స్టర్ ని చూశాడు. అది తనని హాని చేస్తుందో లేదో తెలియదు. డార్క్ కి విల్ కి సంబంధం ఉండుండొచ్చు. మనం డార్క్ ని కనిపెట్టి విల్ కి హెల్ప్ చెయ్యాలి అంటాడు. మ్యాక్స్ తనని సీరియస్ గా తీసుకొని టీమ్ లో చేర్చుకోవట్లేదు అని హర్ట్ అవుతుంది. బిల్లీ మ్యాక్స్ లూకస్ తో మాట్లాడడం చూస్తాడు. మ్యాక్స్ తో నువ్వు ఇంకా అబ్బాయితో మాట్లాడొద్దు అని గట్టిగా చెప్తాడు.
మ్యాక్స్ కి బిల్లీని చూసి భయం వేస్తూ ఉంటుంది. హాపర్ డ్యూటీకి వెళ్లే ముందు ఎల్ తో నేను వచ్చేలోపు ఇల్లు సర్దితే నీకు ఇచ్చిన పనిష్మెంట్ తగ్గిస్తాను అంటాడు. హాపర్ వెళ్ళాక ఎల్ ఇల్లు మొత్తం చిమ్ముతుంది. ఏదో రూమ్ కనిపిస్తుంది. రూమ్ లో ఫైల్స్ ఉంటాయి. ఫైల్స్ లో టెర్రీ గురించి ఉంటుంది. టెర్రీ అనే ఆమె తన కూతురు జేన్ కిడ్నాప్ అయింది అంటుంది. ఒక ఫోటో ఉంటుంది. ఫోటోలో బ్రెనర్ ఇంకో ఆమె టెర్రీ ఉంటారు. ఎల్ సబ్ కాన్షియస్ లోకి వెళ్లి టెర్రీని చూస్తుంది. టెర్రీకి ఎల్ కనిపిస్తుంది. ఎల్ ని జేన్ అంటుంది. ఎల్ టెర్రీని పట్టుకోగానే టెర్రీ మాయమవుతుంది. ఎల్ అమ్మ టెర్రీ. మైక్ విల్ ఇంటికి వెళ్తాడు. విల్ మాన్స్టర్ ఏం ఫీల్ అవుతుందో నాకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. మాన్స్టర్ ఏం చూస్తుందో నాకు అదే కనిపిస్తుంది. మాన్స్టర్ చిన్నగా హాకిన్స్ కి వస్తున్నట్టు అనిపిస్తుంది అంటాడు. మైక్ మాన్స్టర్ ఏం చేస్తుందో నీకు తెలుసు. అలానే మనం మాన్స్టర్ ని ఆపగలమేమో అంటాడు. హాపర్ అనుకున్నట్టే అప్సైడ్ డౌన్ చిన్నగా అన్ని చోట్లకి పాకుతూ ఉంటుంది. నేల కింద అప్సైడ్ డౌన్ ఉంటుంది. లోపలికి వెళ్తాడు. మాన్స్టర్ సౌండ్స్ వినిపిస్తాయి. గోడలో నుంచి ఏదో హాపర్ మీద స్ప్రే చేస్తుంది. హాపర్ కళ్ళు తిరిగి పడతాడు. తను లోపలికి వచ్చిన పోర్టల్ క్లోజ్ అవుతుంది. విల్ కి హాపర్ అప్సైడ్ డౌన్ లో కనిపిస్తాడు. హాపర్ ఎక్కడ ఉన్నాడో పేపర్ లో గీస్తాడు. పేపర్ విల్ గీసిన డ్రాయింగ్స్ తో కనెక్ట్ చేస్తారు. విల్ కి ఒంట్లో బాలేదని బాబ్ జాయ్స్ ఇంటికి వస్తాడు. జాయ్స్ బాబ్ తో నాకు ఒక హెల్ప్ కావాలి, నువ్వు నన్ను ఏమీ క్వశ్చన్స్ అడగకూడదు అని ఇంట్లోకి తీసుకువెళ్తుంది. బాబ్ డ్రాయింగ్స్ ని చూసి షాక్ అవుతాడు. జాయ్స్ బాబ్ తో విల్ గీసిన డ్రాయింగ్ చూపించి ఈ ప్లేస్ ఎక్కడో తెలుసుకోవాలి అంటుంది. బాబ్ మొత్తం చూసి ఇవి పైప్స్ కాదు హాకిన్స్ మ్యాప్ అంటాడు. ఏరియాస్ క్యాలిక్యులేట్ చేసి హాపర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటాడు. అప్సైడ్ డౌన్ లో హాపర్ లెగిచి బయటికి దారి వెతుకుతాడు. రేడియోలో బ్యాకప్ కోసం పిలుస్తాడు. రేడియోలో సిగ్నల్స్ ఉండవు. తన చేతిలో లైటర్ ఉంటుంది. మంట అంటే అప్సైడ్ డౌన్ లో జీవులకి భయం. లైటర్ తో బయటికి వెళ్లే దారి వెతుకుతూ ఉంటాడు. అప్సైడ్ డౌన్ హాపర్ ని లోపలికి లాగేయాలని చూస్తుంది. హాపర్ ని వెతుక్కుంటూ బాబ్, జాయ్స్, విల్, మైక్ వస్తారు. జాయ్స్ బాబ్ హాపర్ తవ్విన గుంటలో పోర్టల్ నుంచి అప్సైడ్ డౌన్ లోకి వెళ్తారు. బాబ్ కి అంతా వింతగా ఉంటుంది. హాపర్ ని కనిపెడతారు. ల్యాబ్ ఏజెంట్స్ వచ్చి అప్సైడ్ డౌన్ లో మొత్తం మంటతో కాలుస్తారు. విల్ కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. నాన్సీ జోనథన్ మనం ల్యాబ్ ని మూపించి ఏజెంట్స్ చేసిన క్రైమ్స్ ప్రూవ్ చేయాలి అని బాబ్రా కేస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న ముర్రే ఇంటికి వెళ్తారు. ముర్రేకి 11 అప్సైడ్ డౌన్ డెమోగోర్గన్ గురించి చెప్తారు. రికార్డ్ చేసిన శామ్ మాటలు కూడా వినిపిస్తారు. శామ్ అప్సైడ్ డౌన్ లో మట్టిని ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. మట్టిలో బ్యాక్టీరియా, రేడియేషన్ ఏమీ లేవు కానీ అంతా మట్టి కనెక్ట్ అయి ఉంటుంది. హోటల్ ని కాలుస్తుంటే విల్ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. విల్ ని ల్యాబ్ కి తీసుకువెళ్తారు. విల్ కి మంటలో ఉన్నట్టు అనిపిస్తుంది. విల్ కి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెడతారు. విల్ కి ఏమవుతుందో అక్కడ డాక్టర్స్ ఎవ్వరికి అర్థం కాదు. అప్సైడ్ డౌన్ ని కాల్చడం ప్రస్తుతానికి ఆపేస్తారు. ఏజెంట్స్ విల్ ఇంటికి వెళ్లి మాన్స్టర్ డ్రాయింగ్ ని ఇంట్లో అంటించిన డ్రాయింగ్స్ ని ఫోటో తీస్తారు. జాయ్స్ బాబ్ కి విల్ అప్సైడ్ డౌన్ గురించి చెప్తుంది. అప్సైడ్ డౌన్ కి వెళ్లి వచ్చాక హాపర్ కి ఒంట్లో బాగోదు. హాపర్ ఎల్ కి రేడియోలో సారీ నాకు రావడానికి లేట్ అవుతుంది, మనం గొడవ పడ్డాం అని రాకుండా లేను, రాలేని పరిస్థితిలో ఉన్నాను, నేను అన్న మాటలకి సారీ, సమయానికి అన్నం తిను, నేను తొందరగా వచ్చేస్తాను అంటాడు. కానీ ఎల్ ఇంట్లో లేదు. టెర్రీ దగ్గర ఉంది. లూకస్ మ్యాక్స్ తో బిల్ గురించి నీకు చెప్తే నీకు ప్రమాదం ఉండొచ్చు, నీకు ఓకేనా అని అడుగుతాడు. మ్యాక్స్ ఓకే అంటుంది. బిల్ అప్సైడ్ డౌన్ 11 డెమోగోర్గన్ గురించి చెప్తాడు. మ్యాక్స్ లూకస్ చెప్పింది ఏమీ నమ్మదు. బిల్ మ్యాక్స్ ని తీసుకువెళ్ళడానికి వస్తాడు. మ్యాక్స్ కార్ ఎక్కుతుంది. మ్యాక్స్ లూకస్ తో మాట్లాడడం చూస్తాడు. అప్సైడ్ డౌన్ హాకిన్స్ లో మొత్తం పాకేస్తుంది. విల్ ఎగుస్తాడు. బాబ్ హాపర్ శామ్ ని గుర్తుపట్టడు. నిన్న మీరు చేసింది తనకి నచ్చలేదు అంటాడు. శామ్ మాస్టర్ డ్రాయింగ్ చూపించి ఇతనికేనా నచ్చలేదు అని అడుగుతాడు. విల్ అవును అంటాడు. శామ్ అప్సైడ్ డౌన్ లో టెంటకిల్ ని తెచ్చి చిన్నగా కాలుస్తారు. విల్ కి నొప్పిగా ఉంటుంది. శామ్ విల్ అప్సైడ్ డౌన్ లో ఉన్నప్పుడు తనలోకి వైరస్ ఎక్కింది. వైరస్ స్ప్రెడ్ అయ్యి అప్సైడ్ డౌన్ మొత్తాన్ని కనెక్ట్ చేస్తుంది. మేము రీసెర్చ్ చేస్తున్నాం, విల్ కి నయం అవుతుంది అంటాడు. జాయ్స్ విల్ మొత్తం అందరినీ మర్చిపోతే ఎలా అని అడిగితే శామ్ దగ్గర సమాధానం ఉండదు. విల్ ఒంట్లో వైరస్ తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. డాక్టర్స్ మనం అప్సైడ్ డౌన్ ని కాల్చడం ఆపకూడదు అంటారు. శామ్ అప్పుడు విల్ చనిపోతాడు అంటే డాక్టర్స్ అప్సైడ్ డౌన్ ను కాల్చినా కాల్చకపోయినా విల్ లో స్ప్రెడ్
స్ప్రెడ్ అవుతున్న వైరస్ వల్ల తను ఎలాగో ఇవాళ సాయంత్రం లోపు చనిపోతాడు అంటారు. శామ్ ఏం చేయాలో ఆలోచిస్తాడు. విల్ మాన్స్టర్ ని ఎలా ఆపాలో నాకు తెలుసు అంటాడు. డెస్టిన్ ఇంటికి వెళ్లి చూసేసరికి డాట్ పెద్దగా అయ్యి డెస్టిన్ పిల్లిని తింటూ ఉంటుంది. డాట్ అప్సైడ్ డౌన్ లో డెమోగోర్గన్. డెస్టిన్ డాట్ ని ఒక రూమ్ లో బంధిస్తాడు. మైక్ ఇంటికి వెళ్తాడు. మైక్ నాన్సీ ఇంట్లో లేరు అని తెలుస్తుంది. నాన్సీకి సారీ చెప్పడానికి స్టీవ్ నాన్సీ ఇంటికి వస్తాడు. డెస్టిన్ స్టీవ్ తో నాన్సీ ఇంట్లో లేదు, నాతో రా అని స్టీవ్ ని తన ఇంటికి తీసుకువెళ్తాడు. స్టీవ్ డాట్ ఉన్న రూమ్ కి వెళ్తాడు. డాట్ మట్టి తవ్వుకుంటూ రూమ్ నుంచి తప్పించుకుంటుంది. డెస్టిన్ స్టీవ్ డాట్ ని వెతుకుతూ ఉంటారు. లూకస్ డెస్టిన్ తో మాట్లాడి డాట్ తప్పించుకుంది అని తెలుసుకుంటాడు. లూకస్ మ్యాక్స్ కి అప్సైడ్ డౌన్ గురించి చెప్పినప్పుడు మ్యాక్స్ నమ్మదు. నాకు ప్రూఫ్ కావాలి అంటుంది. మ్యాక్స్ ని డెస్టిన్ స్టీవ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అందరూ డాట్ ని పట్టుకోవడానికి ట్రాప్ రెడీ చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల మాంసం ముక్కలు చల్లుతారు. పెట్రోల్ పోసి లైటర్ పట్టుకొని పాత బస్ లో డాట్ కోసం రెడీగా ఉంటారు. శామ్ విల్ ముందు తన ఇంట్లో తీసిన ఫొటోస్ పెడతాడు. విల్ ఒక ప్లేస్ చూపించి ఈ చోటు అతను నాకు చూపించట్లేదు, ఇక్కడ ఏదో ముఖ్యమైనది ఉండొచ్చు అంటాడు. ఏజెంట్ సూట్ వేసుకొని అప్సైడ్ డౌన్ లో విల్ చూపించిన చోటుకి వెళ్తారు. నాన్సీ జోనథన్ ఇంటికి వస్తారు. ఇంట్లో డ్రాయింగ్స్ అంటించి ఉండడం చూస్తారు. మాన్స్టర్ డ్రాయింగ్ కనిపిస్తుంది. జాయ్స్ విల్ ఇంట్లో లేరు. జోనథన్ కి ఏమైంది అని టెన్షన్ వస్తుంది. స్టీవ్ దగ్గరికి నైట్ డాట్ వస్తుంది, కానీ మాంసం తినకుండా దూరంగా ఉంటుంది. స్టీవ్ బయటికి వెళ్లి డాట్ ని పెట్రోల్ దగ్గరికి తేవడానికి ట్రై చేస్తాడు. కానీ అక్కడ డాట్ ఒక్కటే కాదు, ఇంకొక డెమోగోర్గన్ కూడా ఉంటుంది. రెండు స్టీవ్ ని అటాక్ చేస్తాయి. స్టీవ్ తొందరగా బస్ లోకి పరిగెత్తి డోర్ వేసుకుంటాడు. సడన్ గా డెమోగోర్గన్స్ అక్కడి నుంచి వెళ్లిపోతాయి. డెస్టిన్ అవి స్టీవ్ ని చూసి భయపడి వెళ్లిపోయాయి అంటాడు. స్టీవ్ కాదు, అవన్నీ కలిసి ఎక్కడికో వెళ్తున్నాయి అంటాడు. అప్సైడ్ డౌన్ లో ఏజెంట్స్ దగ్గర పొగలాగా వస్తుంది. చాలా డెమోగోర్గన్స్ వచ్చి ఏజెంట్స్ ని చంపేస్తాయి. విల్ సారీ, నన్ను అతనే ఇలా చేయమన్నాడు, వాళ్ళు అతన్ని కాల్చారు, అతనికి కోపం వచ్చింది అంటాడు. స్కానర్ లో డెమోగోర్గన్స్ అన్ని ల్యాబ్ వైపు వస్తున్నట్టు కనిపిస్తుంది. విల్ మనం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి, అవి వచ్చేస్తున్నాయి అంటాడు. డెమోగోర్గన్స్ ల్యాబ్ దగ్గరికి వచ్చేస్తాయి. ఎల్ టెర్రీని వెతుకుతూ టెర్రీ ఇంటికి వెళ్తుంది. టెర్రీతో తన చెల్లి ఉంటుంది. టెర్రీ ఏదో మాట్లాడుతూనే ఉంటుంది. టెర్రీ మీద ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల తనకి మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చెప్తారు. ఎవ్వరిని గుర్తుపట్టలేదు, ఎప్పుడు ఏదో కల కంటూ ఉంటుంది. కానీ ఎప్పటికైనా జేన్ ఇంటికి వస్తుంది అనుకుంటుంది. టెర్రీకి కూడా సైకిక్ పవర్స్ ఉంటాయి. ఎల్ తో సబ్ కాన్షియస్ లో మనం మాట్లాడుకుందాం అని సిగ్నల్ ఇస్తుంది. తన ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది. ఎల్ సబ్ కాన్షియస్ లోకి వెళ్తుంది. టెర్రీ ఏం జరిగిందో ఎల్ కి చూపిస్తుంది. టెర్రీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బెనర్ తనకి ఆపరేషన్ చేసి తన కూతురు జేన్ ని తీసుకు వెళ్లిపోతాడు. జేన్ గురించి హాస్పిటల్ రికార్డ్స్ ఏమీ లేకుండా చేస్తారు. టెర్రీకి జేన్ చనిపోయింది అని చెప్తారు. టెర్రీ నమ్మదు. దొంగతనంగా ల్యాబ్ కి వెళ్లి జేన్ ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. బ్రెన్నర్ టెర్రీకి షాక్ ఇచ్చి మెంటల్ అయ్యేలా చేస్తాడు. టెర్రీ సబ్ కాన్షియస్ లో ఎల్ కి ల్యాబ్ లో ఒక అమ్మాయిని చూపిస్తుంది. టెర్రీ ఎల్ తో ఆ అమ్మాయిని వెతకమంటుంది. టెర్రీ ఎల్ ని వెతికేటప్పుడు ఎల్ లాగా కిడ్నాప్ అయిన వేరే పిల్లలకి సంబంధించిన ఫైల్స్ తెచ్చుకుంటుంది. ఎల్ కి సబ్ కాన్షియస్ లో కనిపించిన అమ్మాయి ఫోటో అన్ని డీటెయిల్స్ ఫైల్ లో ఉంటాయి. ఎల్ ఆ అమ్మాయి ఎక్కడుందో కనుక్కుంటుంది. టెర్రీ చెల్లి ఎల్ గురించి ఎవరికో చెప్పడం చూస్తుంది. పర్స్ నుంచి డబ్బులు తీసుకొని ఎల్ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. బస్సుకి ఆ అమ్మాయి ఉన్న చోటుకి వెళ్తుంది. ఆ అమ్మాయి ఖాళీ. ఎల్లాగే సైకిక్ పవర్స్ ఉంటాయి. ఎల్ ఖాళీతో నేను జేన్, నేను ల్యాబ్ లో చూశాను అంటుంది. ఇద్దరి చేతి మీద ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ టాటూస్ ఉంటాయి. ఇద్దరి మీద ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్స్ చేశారు అని తెలుసుకుంటారు. ఒకళ్ళని ఒకళ్ళు హక్ చేసుకుంటారు. ఖాళీకి ఎదుటి వాళ్ళ మైండ్ కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది. వాళ్ళకి తను అనుకున్నది చూపించగలదు, ఇల్యూజన్స్ చేయగలదు. తన పవర్ స్ట్రాంగ్ అయినప్పుడు ల్యాబ్ నుంచి తప్పించుకొని పారిపోతుంది. ఖాళీ ఎల్ తో మీ అమ్మ మన ఇద్దరిని కాపాడాలని చూసింది, మనం కలిసి మనల్ని మీ అమ్మని హింసించిన వాళ్ళ మీద పగ తీర్చుకుందాం అంటుంది. ఎల్ హాపర్ మైక్ మీద కోపంతో ఖాళీతో ఉండడం
ఉందాం అనుకుంటుంది. కాళీ ఎల్ కి మేకప్ చేసి టెర్రీకి ఆపరేషన్ చేసిన అతని ఇంటికి తీసుకువెళ్తుంది. కాళీ ఎల్ తో అతనిని చంపమంటుంది. ఎల్ చంపలేకపోతుంది. సబ్ కాన్షియస్ లో హాపర్ మైక్ కి ప్రమాదం ఉందని తెలుస్తుంది. కాళీతో నా ఫ్రెండ్స్ ని నేను కాపాడాలి అని హాకిన్స్ కి బయలుదేరుతుంది. కాళీ ఎల్ వెళ్లిపోయింది అని బాధపడుతుంది. ఇల్లు ఎగిసి ఉన్నంత వరకు ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని మైండ్ ఫ్లేయర్ కి తెలుస్తుంది. వీళ్ళకి మత్తుమంది ఇచ్చి పడుకోబెడతారు. మాన్స్టర్స్ లోపలికి వచ్చి డాక్టర్స్ ఏజెంట్స్ ని తినేస్తూ ఉంటాయి. బిల్లీ మ్యాక్స్ కోసం వెతుకుతాడు. స్టీవ్, డస్టిన్, లూకస్, మ్యాక్స్ మాన్స్టర్స్ అన్ని ల్యాబ్ వైపు వెళ్లడం చూస్తారు. ల్యాబ్ లో విల్, మైక్, జాయ్స్, హాపర్, బాబ్, శామ్ సర్వే రూమ్ లో ఉంటారు. కరెంటు పోతుంది. కరెంటు పోతే ల్యాబ్ డోర్స్ అన్ని లాక్ అయిపోతాయి. ఎగ్జిట్ డోర్ తీయాలంటే బేస్మెంట్ లో కంప్యూటర్స్ ని రీసెట్ చేయాలి. ఎవరికి ఎలా చెయ్యాలో తెలియదు, బాబ్ కి తప్ప. బాబ్ బేస్మెంట్ కి వెళ్తాడు. హాపర్ బాబ్ కి గన్ ఇస్తాడు. జోనథన్, నాన్సీ, స్టీవ్, డెస్టిన్, లూకస్, మ్యాక్స్ ల్యాబ్ కి వస్తారు. ల్యాబ్ లో కరెంట్ లేకపోవడం, చుట్టూ మాన్స్టర్స్ ఉండడం చూస్తారు. బాబ్ బేస్మెంట్ కి వెళ్లి కంప్యూటర్ రీసెట్ చేస్తాడు. కరెంట్ వస్తుంది. డోర్ ఓపెన్ అవుతుంది. తిరిగి వెళ్లేటప్పుడు గన్ కంప్యూటర్ దగ్గరే మర్చిపోతాడు. హాపర్ విల్ ని ఎత్తుకుంటాడు. హాపర్, జాయ్స్, మైక్ విల్ తో బయటికి వెళ్తారు. శామ్ హాపర్ కి రేడియో ఇచ్చి తను మాన్స్టర్స్ వస్తే సర్వే రూమ్ లో చూసి హాపర్ కి చెప్పాలి అని అక్కడే ఉంటాడు. బాబ్ దగ్గర మాన్స్టర్స్ వస్తాయి. శామ్ బాబ్ కి ఎటు వెళ్లాలో దారి చెప్తాడు. బాబ్ జాయ్స్ దగ్గరికి వెళ్తాడు. బాబ్ ని మాన్స్టర్స్ అటాక్ చేస్తాయి. ఇంకా చాలా మాన్స్టర్స్ వస్తాయి. హాపర్ దగ్గర ఉన్న గన్ మాన్స్టర్స్ మీద పని చెయ్యదు. బాబ్ చనిపోతాడు. జాయ్స్ ఏడుస్తుంది. హాపర్ జాయ్స్ ని లాక్కొని బయటికి వెళ్తాడు. జోనథన్, నాన్సీ కార్ లో అక్కడికి వస్తారు. హాపర్, జాయ్స్, మైక్, విల్ కార్ ఎక్కి వెళ్లిపోతారు. హాపర్ తన కార్ తెచ్చి స్టీవ్, డెస్టిన్, లూకస్, మ్యాక్స్ ని ఎక్కించుకుంటాడు. అందరూ విల్ ఇంటికి వెళ్తారు. హాపర్ మిలిటరీకి కాల్ చేసి మాన్స్టర్స్ ల్యాబ్ లోకి వచ్చి అందరినీ చంపేస్తున్నాయి అని చెప్తాడు. వాళ్ళు తనని నమ్మి వస్తారో లేదో తెలియదు. మాన్స్టర్స్ 4 కాళ్ల మీద నడుస్తాయి. డెస్టిన్ వాటిని డెమో డాగ్స్ అంటాడు. మైక్ వాళ్ళు ఆడే గేమ్ లో మైండ్ ఫ్లేయర్ అని క్యారెక్టర్ ఉంటుంది. మైండ్ ఫ్లేయర్ ఏదో డైమెన్షన్ లో మాన్స్టర్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. వేరే డైమెన్షన్స్ ని ఆక్రమించుకోవాలి అనుకుంటుంది. మైండ్ ఫ్లేయర్ ని అంతం చేస్తే డెమో డాగ్స్ ని ఆపొచ్చు, కానీ మైండ్ ఫ్లేయర్ ని ఎలా అంతం చెయ్యాలో తెలియదు. మైండ్ ఫ్లేయర్ విల్ కి కనెక్ట్ అయి ఉంటుంది. దానిని ఎలా అంతం చెయ్యాలో విల్ కి తెలిసి ఉంటుంది. విల్ మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ లో ఉన్నాడు కాబట్టి నిజం చెప్తాడో లేదో తెలియదు. జాయ్స్, నన్ను విల్ గుర్తుపట్టాడు. విల్ పూర్తిగా మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ లో లేడు అంటుంది. హాపర్, జాయ్స్, జోనథన్, మైక్ విల్ ని కుర్చీలో కూర్చోపెట్టి కట్టేసి విల్ ని లేపుతారు. స్టీవ్, నాన్సీ, డస్టిన్, లూకస్, మ్యాక్స్ డెమో డాగ్స్ వస్తే ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. విల్ ఫస్ట్ నన్ను వదిలేయండి అని అరుస్తాడు. చెయ్యి చైర్ కి చిన్నగా కొడుతూ ఉంటాడు. మార్స్ కోడ్ తో మాట్లాడుతున్నాడు. క్లోజ్ గేట్ అని చెప్తాడు, అంటే పోర్టల్ మూసేయమని. మైండ్ ఫ్లేయర్ హాపర్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో విల్ దగ్గర నుంచి తెలుసుకుంటుంది. విల్ కి ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెడతారు. డెమో డాగ్స్ విల్ ఇంటికి వస్తూ ఉంటాయి. అందరూ ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఒక డెమో డాగ్ డెడ్ బాడీ ఇంట్లో పడుతుంది. ఎల్ వచ్చి డెమో డాగ్స్ ని ఓడిస్తుంది. మైక్ ఎల్ ని హక్ చేసుకుంటాడు. డెస్టిన్, లూకస్ ఎల్ ని పలకరిస్తారు. మ్యాక్స్ ఎల్ కి హాయ్ చెప్తే ఎల్ తనని పట్టించుకోదు. ఎల్ పోర్టల్ తెరిచింది. ఇప్పుడు తనే పోర్టల్ మూయగలదు, కానీ పోర్టల్ మూసేస్తే విల్ చనిపోతాడు. మైండ్ ఫ్లేయర్ కి వేడిగా ఉంటే నచ్చదు. విల్ నుంచి మైండ్ ఫ్లేయర్ ని బయటికి పంపాలంటే విల్ ని వేడిలో ఉంచాలి. ఇంట్లో కాకుండా వేరే చోటుకి తీసుకువెళ్తారు. జాయ్స్, జోనథన్, నాన్సీ విల్ తో వెళ్తారు. ఎల్, హాపర్ ల్యాబ్ లో పోర్టల్ దగ్గరికి వెళ్తారు. స్టీవ్, మైక్, డెస్టిన్, లూకస్, మ్యాక్స్ విల్ ఇంట్లో ఉంటారు. ఎల్ కి మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని మైక్ బాధపడతాడు. మ్యాక్స్ ని వెతుకుతూ బిల్లీ మైక్ ఇంటికి వెళ్తాడు. మైక్ అమ్మ క్యారెన్ మ్యాక్స్ వాళ్ళు విల్ ఇంట్లో ఉండొచ్చు అని అడ్రస్ ఇస్తుంది. ఎల్ మేకప్ చూసి హాపర్ ఎక్కడికి వెళ్ళావ్ అని అడుగుతాడు. ఎల్ టెర్రీని కలవడానికి వెళ్ళాను అంటుంది. ఖాళీ గురించి చెప్పదు. హాపర్, సారీ, టెర్రీ గురించి నీకు చెప్పలేదు. నా కూతురు సారా చనిపోయింది. నీకు ఏమైనా అవుతుందని నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వలేదు అంటాడు. ఎల్, నేను కూడా తప్పు చేశాను, సారీ అంటుంది. విల్ ఇంట్లో
లో మైక్ వాళ్ళు మనం డెమో డాగ్స్ ని డిస్ట్రాక్ట్ చేస్తే ఎల్ పోర్టల్ ని ఈజీగా క్లోజ్ చేస్తుంది అని మాట్లాడుకుంటారు. అక్కడికి బిల్లీ వస్తాడు. మ్యాక్స్, బిల్లీ మనల్ని చూస్తే నన్ను చంపేస్తాడు అంటుంది. స్టీవ్ వెళ్లి బిల్లీతో మాట్లాడతాడు. బిల్లీ మ్యాక్స్ గురించి అడుగుతాడు. స్టీవ్ మ్యాక్స్ ఇక్కడ లేదు అంటాడు. కిటికీ నుంచి మైక్, డస్టిన్, లూకస్ మ్యాక్స్ చూస్తూ ఉంటారు. బిల్లీ స్టీవ్ ని కొట్టి ఇంట్లోకి వస్తాడు. మ్యాక్స్ తో లూకస్ ఉంటాడు. బిల్లీ మ్యాక్స్ తో లూకస్ తో ఉండొద్దు అన్నాను కదా, నువ్వు నా మాట వినలేదు అని లూకస్ ని కొడతాడు. మ్యాక్స్ జోలికి రావద్దు అని అరుస్తాడు. స్టీవ్ బిల్లీని కొడతాడు. ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. మ్యాక్స్ మత్తు ఇంజెక్షన్ బిల్లీకి వేస్తుంది. బిల్లీ కింద పడతాడు. బిల్లీ కార్ తాళాలు తీసుకొని స్టీవ్, మైక్, డస్టిన్, లూకస్, మ్యాక్స్ డెమో డాగ్స్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి వెళ్తారు. హాపర్ తవ్విన గుంటలో నుంచి అప్ సైడ్ డౌన్ లోకి వెళ్లి అక్కడ మంట పెడదాం అనుకుంటారు. విల్ ని ఒక ప్లేస్ కి తీసుకువెళ్లి రూమ్ వేడిగా చేస్తారు. విల్ నొప్పిగా ఉంది, వదిలేయండి అని అరుస్తాడు. బాబ్ ని చంపిన మైండ్ ఫ్లేయర్ మీద జాయ్స్ కోపంగా రూమ్ ని ఇంకా వేడిగా చేస్తుంది. విల్ లో ఉన్న మైండ్ ఫ్లేయర్ తప్పించుకోవాలి అని చూస్తుంది. జాయ్స్ విల్ ని ఆపుతుంటే విల్ జాయ్స్ ని అటాక్ చేస్తాడు. జోనథన్, నాన్సీ జాయ్స్ కి హెల్ప్ గా ఉంటారు. ఎల్, హాపర్ పోర్టల్ క్లోజ్ చేయడానికి ల్యాబ్ కి వెళ్తారు. ఎల్ కి బ్రెన్నర్ తనని టార్చర్ పెట్టడం గుర్తొస్తుంది. శామ్ ని డెమో డాగ్స్ అటాక్ చేస్తాయి. తనకి దెబ్బలు తగిలి ఉంటాయి. హాపర్ శామ్ దెబ్బకి కట్టి ఎల్ ని పరిచయం చేసి, ఎల్ ఇప్పుడు మనల్ని కాపాడుతుంది, నువ్వు కూడా ఎల్ కి సహాయం చెయ్యాలి, తన ల్యాబ్ లో కాకుండా అందరిలా బ్రతకాలి అంటాడు. శామ్ కి ఒక గన్ ఇచ్చి మేము వచ్చే వరకు ఇక్కడే ఉండు అని ఇద్దరు పోర్టల్ దగ్గరికి వెళ్తారు. పోర్టల్ దగ్గర డెమో డాగ్స్ ఉంటాయి. స్టీవ్ వాళ్ళు అప్ సైడ్ డౌన్ లో మంట పెడతారు. విల్ నుంచి మైండ్ ఫ్లేయర్ వెళ్లిపోతుంది. ల్యాబ్ లో డెమో డాగ్స్ కింద పడిపోతాయి. జోనథన్ హాపర్ కి కాల్ చేసి మైండ్ ఫ్లేయర్ విల్ లో నుంచి వెళ్లిపోయింది, పోర్టల్ క్లోజ్ చెయ్యండి అంటారు. స్టీవ్, మైక్, డస్టిన్, లూకస్, మ్యాక్స్ అప్ సైడ్ డౌన్ లో నుంచి బయటికి పరిగెడతారు. వాళ్ళ ముందుకి డాట్ వస్తుంది. డస్టిన్ డాట్ తో మాట్లాడి దానికి ఇష్టమైన చాక్లెట్స్ ఇస్తాడు. డాట్ చాక్లెట్స్ ని తింటూ ఉంటుంది. డస్టిన్ వాళ్ళని ఏమీ అనదు. డస్టిన్ డాట్ కి గుడ్ బై చెప్పి అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఎల్ పోర్టల్ క్లోజ్ చేస్తూ ఉంటుంది. మైండ్ ఫ్లేయర్ డెమో డాగ్స్ తో తనని అటాక్ చేపిస్తుంది. హాపర్ వాటిని షూట్ చేస్తూ ఉంటాడు. కానీ చాలా డెమో డాగ్స్ వస్తాయి. మైండ్ ఫ్లేయర్ బయటికి వచ్చేస్తుంది. ఎల్ బ్రెన్నర్ మీద కోపం అంతా పోర్టల్ క్లోజ్ చేయడానికి వాడుతుంది. హాకిన్స్ లో అన్ని లైట్స్ వెలుగుతాయి. ఎల్ మైండ్ ఫ్లేయర్ ని అప్ సైడ్ డౌన్ లోకి పంపేసి పోర్టల్ మూసేస్తుంది. అన్ని డెమో డాగ్స్ డాట్ చనిపోతాయి. 1 month తరువాత శామ్ పోర్టల్ గురించి చెప్తుంటే నాన్సీ రికార్డ్ చేసింది. ఒరే అప్పుడు రికార్డ్ ని పంచుతాడు. ఇప్పుడు అందరికీ రికార్డ్ చేరి ల్యాబ్ గురించి తెలుస్తుంది. మిలిటరీ ల్యాబ్ ని మూసేస్తారు. బాబ్రా అప్ సైడ్ డౌన్ లో చనిపోయిందని వాళ్ళ పేరెంట్స్ కి తెలుస్తుంది. బాబ్రా గురించి వెతకడం ఆపేసి బాధపడతారు. బాబ్రాకి ఫ్యూనరల్ చేస్తారు. శామ్ ఎల్ బర్త్ సర్టిఫికెట్ చేపించి హాపర్ కి ఇస్తాడు. ఎల్ ని కొన్ని రోజులు దాచిపెట్టమంటాడు. హాపర్ ఒక రోజు మాత్రం బయటికి వెళ్తుంది. ఒక రోజుకే ప్రమాదం ఏమీ ఉండదు అంటాడు. ఆ రోజు నైట్ స్కూల్లో స్నోబాల్ పిల్లలు వాళ్ళ పార్ట్నర్స్ తో పాటలకి డాన్స్ వేసి పార్టీ చేసుకుంటారు. అందరూ హ్యాపీగా ఉంటారు. అప్సైడ్ డౌన్ లో మైండ్ ఫ్లేయర్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతటితో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 2 అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెబ్ సిరీస్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.